జుట్టుని ఎంత పట్టి లాగినా కూడా ఊడకూడదు అంటే మీ యొక్క జుట్టు బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే మీరు ఈ యొక్క హెయిర్ మాస్క్ అనేది ట్రై చేసేయాల్సిందే. లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి మెయిన్‌గా హెయిర్ ఎందుకు డ్యామేజ్ అవుతది? డ్యామేజ్ అయిన హెయిర్‌ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు మనొక వీడియో. ఆహ్, మెయిన్‌గా ఏంటి అంటే ఈ మధ్య నేను గమనించింది మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా, థైరాయిడ్ ఉన్నా, విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నా వీటి వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వటమే కాకుండా అసలెంత విపరీతంగా అయిపోతాయంటే చాలా ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువున్నా కూడా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల డ్యామేజ్ అవుతది. అదొక రీజన్. ఇంకొకటి ఏంటి అంటే హెయిర్‌లో ఎక్కువగా డాండ్రఫ్ ఉండటం. స్కాల్ప్ అంతా పాడైపోయి డాండ్రఫ్, దురద మన ఫింగర్స్ పెట్టుకొని అనటం వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటది. అదొకటి. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే డైట్ ఫాలో అవుతూ ఉండంగా అన్నీ తినం కాబట్టి అలాంటి టైంలో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటది. మెయిన్‌గా నేను గమనించింది ఈ రీజన్స్. సో, ఆహ్, కొంచెం ఊడితే ఓకే. ఎక్కువ ఊడుతుంది అంటే గనక కొంచెం మనము కేర్ అనేది తీసుకోవాలి. మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ ఆయిల్ చూసేద్దాం. సో, ముందుగా అయితే గనక నేనిక్కడ 2 అరటిపళ్ళు తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటి అంటే బనానా తీసుకోవటానికి గల రీజన్స్ అయితే గనక మనకి ఎక్కువ బయోటిన్ కూడా ఉంటది. చాలా మందికి తెలీదు. మన జుట్టు ఒక ప్రోటీన్ అనేది బనానాలో కూడా ఉంటది. అండ్ డాండ్రఫ్‌ని కంట్రోల్ చేస్తది. అండ్ మంచి మంచి పొటాషియం ఉంటది. నేచురల్ ఆయిల్స్ ఉంటది. మంచి పోషణ అనేది ఇది తినటమే కాదు, జుట్టుకి అప్లై చేయటం వల్ల మంచి పోషణ స్కాల్ప్ అంటే నెత్తి మీద ఉన్న చర్మానికి అందించడమే కాకుండా హెయిర్‌కి కూడా ఇస్తాము. సో, మనొక జుట్టు అనేది ప్రోటీన్‌తోనే తయారవుతది. సో, దానికి సంబంధించింది మనం అందిస్తూ ఉంటే జుట్టు బలంగా ఉంటది. ఊడకుండా కూడా హెల్ప్ అవుతూ ఉంటది. అందుకోసం అని చెప్పి నేనిక్కడ బనానాస్ 2 తీసుకొని వాటిని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకున్నాననమాట. సో, దీనివల్ల బనానా వల్ల డాండ్రఫ్ ఉండదు. హెయిర్ చాలా సిల్కీగా ఉంటది. ఫ్రీజీగా ఉండదు. జుట్టు పెరుగుద్ది. జుట్టు బలానికైనా మంచి మాయిశ్చరైజర్‌లా కూడా హెల్ప్ అవుతూ ఉంటది. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఈ సమ్మర్‌లో జుట్టు చాలా ఎండిపోయినట్టు అయిపోతది కాబట్టి ఈ మాస్క్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు నాకు ఖచ్చితంగా థాంక్ యూ చెప్తారు. హెయిర్ అంత సిల్కీగా ఉంటది. అండ్ జుట్టు ఊడకుండా ఉంటది. బలంగా ఉంటది జుట్టు. దీంట్లోకి మరింత బలాన్ని మన జుట్టుకి అందించడం కోసం పెరుగనేది తీసుకుంటున్నాను. పెరుగనేది మనకి కండిషనర్ మనం షాంపూ తర్వాత చాలా మంది కండిషనర్ అప్లై చేస్తారు. అసలు ఇది రెమెడీ మీరు వాడితే కండిషనర్ వాడవసరంలా. అండ్ అలాగే మన ఒక హెయిర్ ఫాలికల్స్ నుంచి హెయిర్ వస్తది కాబట్టి ఆ హెయిర్ ఫాలికల్స్‌కి బలాన్ని అందిస్తది. అండ్ డాండ్రఫ్‌ని కంట్రోల్ చేసేస్తది. ఈ యొక్క అండ్ మనకి పెరుగులో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటది తెలుసా అండి? ప్రోటీన్ ఉండటం వల్ల హెయిర్‌ని ఇంకా మరింత బలంగా ఉంటదనమాట. ఈ రెండిటిని మంచిగా మిక్సీ వేసేసుకున్నాను. దీంతో పాటు నేను కొంచెం తేనె వేసుకున్నా. ఎందుకు అంటే చాలామంది తేనె వాడితే తెల్ల జుట్టు వచ్చేస్తదంటారు గానీ అదంతా మూఢనమ్మకం అండి. అలా ఏముండదు. తేనె వల్ల కూడా చాలా లాభాలుంటాయి. హెయిర్ ఫాలికల్స్‌కి మంచి పోషణ అందిస్తది. హెల్తీ హెయిర్ గ్రోత్ ఉండటానికి తేనె కూడా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, అందుకని కొంచెం చిటికెడనేది వేసుకున్నా. అమ్మో! లేదు మాకు తెల్ల జుట్టు వచ్చేస్తది మాకు భయం అంటే మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోండి. దాని ప్లేస్‌లో ఏదైనా ఆయిల్ వేసుకోండి. ఎందుకు అంటే మీరు ఆల్మోస్ట్ మామూలుగా ఆయిల్ అనేది అప్లై చేసుకోరు. డ్రై హెయిర్ మీదే పెట్టేసారనుకోండి అంత బాగోదు. ఆయిల్ అప్లై చేసుకొని లేదు అంటే ఆయిల్ హెయిర్ మీదన్నా అప్లై చేయండి. లేదు అంటే కొంచెం ఆయిల్ అనేది ఆ రెమెడీలో వేసేసుకొని హెయిర్‌కి రాసేసుకోండి. ఫస్ట్ ఏంటి అంటే అప్లై చేసే ముందు చిక్కులనేవి తీసేసుకొని దాని తర్వాత అప్లై చేశారనుకోండి, తలస్నానం తర్వాత ఎక్కువ జుట్టు ఊడకుండా ఉంటది. ముందే మనం నీట్‌గా చిక్కులన్నీ తీసేసుకుంటాం కాబట్టి, ఎక్కువ చిక్కులు పడకుండా ఉంటది. జుట్టు ఊడకుండా ఉంటది. సో, కాబట్టి మొత్తం హెయిర్ అంతా డిటాంగిల్ చేసేసుకొని దాని తర్వాత హెయిర్‌కి ఇదంతా అప్లై చేసుకోండి. మీరు నమ్మరు. ఇది అప్లై చేసిన తర్వాత మీకు మీ హెయిర్ మీరు పట్టుకోవటానికి చాలా ఇష్టపడతారు. అంత సిల్కీగా ఉంటది. అండ్ అలాగే మనకి ఎంతో కొంత అయినా మనం కంట్రోల్ చేసుకుంటాం జుట్టు ఊడకుండా ఉండటానికి. అండ్ మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తది. యాహ్! మనం హెయిర్ కేర్ తీసుకున్నాము. మనకి హెయిర్ ఫాల్ ఉండదు. మన హెయిర్‌కి మంచి బలాన్ని అందించామనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటది. సో దట్ మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అన్న టెన్షన్ ఉండదు.
సో, టెన్షన్ పడకుండా ఉంటే జుట్టు ఊడకుండా ఉంటది. సో, ఇన్ని ఉంటాయి. సో, కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసేయండి. అండ్ మొత్తం అప్లై చేసుకున్నాక హెయిర్ స్ట్రాండ్స్ కూడా నేను అప్లై చేసేస్తున్నాను మొత్తం అంతా. సో దట్ మొత్తం స్కాల్ప్ అండ్ హెయిర్ స్ట్రాండ్స్ కూడా మీరు అప్లై చేయండి. అండ్ చివర కూడా అప్లై చేసుకోండి. ఎందుకు అంటే చిక్కులు లైక్ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా, చిట్లు పోకుండా ఉంటదనమాట. సో, ఇలా అప్లై చేసేసి మీరు ఒక 30 మినిట్స్ అలా ఉంచుకోండి. అసలు ఇప్పుడు త్వరగానే చాలా ఎండిపోతుంది. ఎండలు అలా ఉన్నాయి కాబట్టి ఒక 25 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత మీరు మామూలుగా షాంపూ ఎలా చేసేస్తారు? నేనైతే మీరా షాంపూ వాడాను. సో, మీరా షాంపూ అయినా, ఏ షాంపూ అయినా సరే మీరు షాంపూ చేసేసుకొని హెయిర్ చక్కగా డ్రై అయిన తర్వాత మీ హెయిర్ నిజంగా చాలా సిల్కీగా ఉంటది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. ఏం చూపిస్తున్నానంటే నేను అగారో బ్రాండ్ నుంచి మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అనేది చూపిస్తున్నాననమాట. సో, మనకి ఇది కెటిల్‌లా ఉపయోగించుకోవచ్చు. స్టీమర్ లాగా హెల్ప్ అవుతాయి. దీంట్లో మనకి ఎగ్స్ చక్కగా స్టీమ్ చేసుకోవటానికి, గ్రిల్ చేసుకోవటానికి ఉంది. అలాగే స్ట్రీమర్ అందులో మనం ఏదన్నా ఉడకబెట్టుకోవచ్చు. సో, ఇలా లిడ్ కూడా మనకి వస్తుందనమాట. ఒక ప్లాస్టిక్ బౌల్ కూడా వస్తుంది. సో, ఇన్ని ఐటమ్స్ అయితే వస్తున్నాయి. సో, ఇక్కడ నేనైతే గనక చూపిస్తున్నాను మీకు. మనకక్కడ మినిమమ్, మాక్సిమం అలా ఉంటది. సో, మినిమమ్ వరకు ఖచ్చితంగా మనం వాటర్ అనేది తీసుకొని, సో, నేను ఇక్కడ ఏంటి అంటే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అలాగే ఎలాగో స్టీమర్ కూడా కాబట్టి కార్న్ అనేది కూడా ఉడకబెట్టేస్తున్నాననమాట. సో, ఇక్కడ మనము సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఆఫ్ 1, 2 అని ఉంటది. నేను 2లో పెట్టేసి చక్కగా నేను వీటిని కుక్ చేసేసుకుంటున్నాను. చాలా క్విక్‌గా ఇక్కడ మనకి కార్న్ కుక్ అయిపోయింది. అలాగే ఎగ్స్ కూడా మనకి కుక్ అయిపోయినాయి అనమాట. సో, 2 విధాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. సో, మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో, మీకు ఈ యొక్క కెటిల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా మీరు కూడా ఒక్క 5-10 మినిట్స్ మనము చక్కగా ఆయిల్ తయారు చేసుకుని, చూపించిన విధంగా తయారు చేసేసుకుని హెయిర్‌కి అప్లై చేసుకోండి. ఎంత రిలాక్సింగ్‌గా ఉంటదో. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది కామన్. కానీ ఒక్కసారి ఆయిల్ తయారు చేసుకుని, మసాజ్ చేసుకుంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అందుతది, రిలాక్సింగ్‌గా ఉంటది, జుట్టు ఊడకుండా కూడా ఉంటది. ఊడే జుట్టుని ఆపటానికి ఇది బెస్ట్ సొల్యూషన్. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.